ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీను డిస్కవర్ చేయడం జరిగింది. కానీ మన పూర్వీకులు మాత్రం ఎన్నో దశాబ్దాల ముందే ఈ టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళు. అంటే మన పూర్వీకులు మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారా? ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే నిర్మించడం జరిగింది. కేదార్నాథ్ టెంపుల్ డిజాస్టర్ ప్రూఫ్ అవ్వడానికి గల కారణం ఒక రహస్యమైన మరియు విశాలమైన రాయి అని చెప్పుకుంటారు. ద మిస్టీరియస్ స్టోన్. జూన్ 16, 2013న ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు మొత్తం నగరాన్ని ముంచేశాయి. కొండల పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి పడ్డం మొదలుపెట్టాయి. అందువల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు హోటల్స్ అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ మరియు లోపల దాక్కున్న ప్రజలు అందరూ ప్రమాదకరమైన వరదల నుంచి తప్పించుకున్నారు. ప్రాణాల్ని రక్షించుకోవడానికి చాలా మంది ప్రజలు కేదార్నాథ్ టెంపుల్ లోపలికి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద బండరాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉంది. దాన్ని చూసి మందిరంలో ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు. అయితే వేగంగా వస్తున్న ఆ రాయి మందిరానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వేరే ఏదైనా రాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉన్నప్పుడు ఈ రాయిని ఢీకొట్టి విరిగిపోవడం గాని లేదా దారి మార్చుకోవడం గాని జరుగుతూ ఉండేదట. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ బండరాయిని చూస్తే భీముడి గద గుర్తుకొస్తుంది అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అని పేరు పెట్టారు. అలా ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్లో ఒక భాగంగా మారిపోయింది. భక్తులు ఈ రాయికి కూడా పూజలు చేస్తారు. వరదల సమయంలో ఈ రాయి టెంపుల్ దగ్గరలోనే ఎందుకు ఆగింది? దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేదా చమత్కారం అనుకోవాలా లేదంటే ఏదైనా శక్తి అనుకోవాలా? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు కేదార్నాథ్ టెంపుల్కి వస్తూ ఉంటారు. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన కేదార్నాథ్ టెంపుల్ మిగతా అన్నిటికంటే ఎత్తులో ఉంది.